స్వర్ణమాత స్వర్ణమాల స్వర్ణమాల మాతకు మనస్ఫూర్తిగా మనము నమస్కారం చేసి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఫస్ట్ ఈ క్లాస్ కు నన్ను ఆహ్వానించినటువంటి సుజాత మేడం గారికి అనేక కృతజ్ఞతలు, అనేక నమస్కారాలు. తర్వాత సీతాకుమారి గారు, రజనీ కూడా నాకు చాలా సార్లు చెప్తున్నారు క్లాస్ తీసుకోవాలి మా దగ్గర అని. నాకు ఇంకా వేరే సాధనలు ఉన్నందువల్ల నేను టైంకు మీ క్లాస్ తీసుకోలేకపోయినాను. దానికి నన్ను క్షమించండి ఫస్ట్. తర్వాత ఈ రోజు క్లాస్ నేనేమనుకుంటున్నాను, తీసుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే కదా మనకు ఫ్రెండ్షిప్ డే అయ్యింది. అంటే స్నేహితుల దినోత్సవం అంటాం మనం దాన్ని. అది అది మనం మనకు కాదు అని మనం అర్థం చేసుకోకూడదు. అది మనకు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే పత్రిజీ గారే మనకు కంప్లీట్ నిదర్శనము, కంప్లీట్ పిక్చర్ ఆయన దగ్గర నుంచే మనం తీసుకోవచ్చు ఫస్ట్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఎలా చెయ్యాలి, ఎలా మనం అందరితో ఒక ఫ్రెండ్ లాగా మెలిగి వాళ్ళందరితో కూడా ధ్యానంలోకి తీసుకొచ్చి వాళ్ళందరిలో ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనేటువంటి గొప్ప ఫ్రెండ్షిప్ అనే దాని ద్వారానే మనలందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చారు. పత్రిజీ గారు అంటారు అసలు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ ఆయన స్టార్టింగే మై డియర్ ఫ్రెండ్ అనే స్టార్ట్ చేస్తారు. అది ఎంత ఉన్నతమైనటువంటి పదం అని నాకు అర్థమవుతుంది. అది మై డియర్ గాడ్స్ అంటారు, అది ఇంకా ఉన్నతమైన పదం అనమాట. సో ఆయన వాడే ఒక్కొక్క పదము నాకు ఎంతో ప్రీతి పాత్రంగా అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ అంటున్నారు ఏంటి, అంత పెద్ద గొప్ప మాస్టర్ మనల్ని అంటే ఆ ఫ్రెండ్షిప్ లో ఉండేటువంటి అందాన్ని ఆయన గ్రహించేశారు. గ్రహించి మీరు కూడా ఒక ఫ్రెండ్షిప్ చెయ్యండి. ప్రతి ఒక్క దాంతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ చేసినందువల్ల ఫలితాలు ఏంటి, లాభాలు ఏంటి, మీరు ఏ విధంగా ఉన్నత స్థితికి ఈ మైత్రి వలన, మీరు ఈ ఫ్రెండ్షిప్ వల్ల మీరు ఉన్నత స్థితికి, ఒక ఫ్రెండ్షిప్ ద్వారానే మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి దగ్గర మార్గం ఏర్పడుతుంది అని మనకు పత్రిజీనే చెప్పారు. ఆయన జీవితంలో విషయాలే మనం చాలా వరకు మనం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళ ద్వారానే మనకు చాలా ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళ ద్వారా అందుతుంది. సో యాక్చువల్ గా మైత్రి అనేటువంటి ఒక తెలుగు పదం ఇది. ఆ మైత్రి అనే పదము అది ఎక్కడి నుంచో పాళీ భాషలో దాన్ని ఏమంటారంటే మెత్త అంటారు కదా. నేను అది రాసుకున్నాను ఆ పదం, మనకు అది తెలియదు కదా అని ఆ మెత్త అనేటువంటి పదం. సో ఈ విధమైనటువంటి ఒక మైత్రి భావంతోనే ఉండమని చెప్తారు ఆయన. ప్రతి ఒక్కరితో మైత్రి భావంతో ఉండండి అంటే ఒక ప్రేమ భావంతో ఉండండి. ప్రేమ భావంతో ఉంటే మీకు అసలు వేరే శత్రువులే ఉండరు భూమి మీద. ప్రతి ఒక్కళ్ళు మీకు మిత్రులు అయిపోతారు. సర్వ జీవుల యందు కూడా మీరు ప్రేమగా ఉండండి. అంటే ప్రతి జీవి యందు ప్రేమగా ఉండాలి, ప్రతి మనుషుల మీద ప్రేమగా ఉండాలి. ఇదే ఫ్రెండ్షిప్. అంటే ఒక ఫ్రెండ్, ఇంట్లో వాళ్ళని మనం ప్రేమిస్తాం, బాగా అందరిని ఇష్టంగా ఉంటాం, కానీ బయటకు వెళ్ళేసరికి ఫ్రెండ్ అంటాం మనం వాళ్ళని. ఎందుకంటే ఇది ప్రేమ వేరు, అది ఫ్రెండ్షిప్ వేరు అంటాం. కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే ఇంట్లో కూడా ఒక ఫ్రెండ్షిప్పే, బయట కూడా ఫ్రెండ్షిప్పే. సో ఈ భూమిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఒకరి మీద ప్రేమే చూపించుకోవాలి. ఒక ఫ్రెండ్షిప్ తోనే జీవితం ప్రతి ఒక్కరు భార్యాభర్తలు కూడా ఒక ఫ్రెండ్షిప్ లోనే గడపాలి. తో అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు, ప్రతి ఒక్కరు కూడా ఒక మైత్రి భావంతోనే ఉండాలి. ఉంటే వాళ్ళ జీవితం ఎటువంటి సమస్యలు రావు. వచ్చినా కూడా వాళ్ళకు వాళ్ళు నిలబడి ఒక మైత్రి భావంతో, ప్రేమ భావంతో వాళ్ళ సమస్యల్ని వాళ్లే నిలబడి పరిష్కారం చేసుకోగలుగుతారు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక మైత్రి భావం అనేటువంటిది మనము పెంచుకోవాలి. సర్వజీవులు ఎందు అంటే ఏంటి, రమణ మహర్షిని మనం చూసాం. ఆయన ఆశ్రమానికి వెళ్తే నెమళ్ళు తిరుగుతుంటాయి, చిలుకలు తిరుగుతుంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అది ఏంటి, ఆయన అందరి పాములతో సహా ఆయన చక్కగా మాట్లాడుతుంటారు. ఈయన వెళ్ళంగానే అవన్నీ వచ్చి ఆయన దగ్గర వచ్చి కూర్చుంటాయి. అంటే ఏమని అర్థం, ఆయన వాటిలతో కూడా మాట్లాడుతుంటారు. సో వాటిలతోనే ఆయన ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఆయన చేస్తూ ఉంటారు. సో ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటికి అర్థము యోగుల దగ్గర నుంచే మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం పత్రిజీ గురించి మనం నేర్చుకుంటాం, ఇంకా అందరి యోగుల దగ్గర కూడా ఇదే విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ మైత్రి అనేటువంటిది ఒక ప్రేమతో కూడినటువంటి విషయం. ఇది ఒక ప్రేమతో గాని కలిసినటువంటి మైత్రి అయితే శాశ్వతంగా ఉంటుంది. ఏదో ఫ్రెండ్షిప్ అంటే ఎవడో ఒకడు ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్, కనిపించిన వాళ్ళందరూ ఒక ఫ్రెండ్ 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 అనుకుంటూ పోతాం. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏంటంటే ప్రేమతో కూడినటువంటి ఒక మైత్రిని మనం నేర్చుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. ప్రేమతో కూడిన మైత్రి ఉండాలి. సో ఎవరితో మాట్లాడినా కూడా ఆ మైత్రి ఎలా ఉండాలంటే, అంత నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఈయన అని చెప్తుంటాం. మనం ఏంటి క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏంటన్నా, నాకు ప్రేమతో కూడినటువంటి ఒక మైత్రి ఉంది ఇతనితో అని చెప్పేసి మనం చెప్పడాన్ని దాన్ని క్లోజ్ ఫ్రెండ్ అంటాం. సో ఈ విధంగా ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరితో, ఇంట్లో వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో కాదు, ప్రతి ఒక్కరితో ఈ విధమైన ఫ్రెండ్షిప్ చేసుకుంటే నువ్వు జీవితంలో గెలుస్తావు అని పత్రిజీ మనకు చెప్పారు.
చెప్పారు. సో జీవితంలో గెలవడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇంట్లో వాళ్ళైతే కోపం వస్తుంది, అరుస్తాము, అయిపోతుంది. కానీ బయట వాళ్ళకి వచ్చేప్పటికి వాళ్ళని అరవలేం కదా. వాళ్ళతో ప్రేమగా మనం చెప్తాం, ఇది ఇది అది ఏదైనా సరే, ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక ప్రేమ తత్వంతో వాళ్ళు చెప్పామంటే ఎటువంటి వాళ్ళైనా సరే వినేస్తారు. ఒక శత్రువులు అనేటువంటి వాళ్ళు వీళ్ళకు ఉండరు. వీళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమతత్వమైనటువంటి మైత్రి భావం ఉంటుంది కదా. సో వీళ్ళకి అసలు ఇంకా శత్రువులే ఉండరు. వీళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళందరూ ఏంటిది వీడు ఇంత హ్యాపీగా ఉన్నాడే అని అనుకుంటుంటారు. ఏంటంటే వాడు ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరితో ప్రేమ తత్వంతో ఉంటాడు, ఒక మొక్కతో మాట్లాడతాడు, ఎప్పుడు ఆనందంతో ఉంటాడు. మొక్కలు ఫ్రెండ్స్ వాడికి, వాళ్ళకి జంతువులు ఫ్రెండ్స్, ప్రకృతితో వాళ్ళు మమేకమై ఉంటారు. వాళ్ళు పంచభూతాలతో కూడా వాళ్ళు ప్రేమతత్వంతోనే ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఒక ఫ్రెండ్ తో మనం ఎలా మాట్లాడతామో అదే విధంగా వాళ్ళు పంచభూతాలతో కూడా మాట్లాడుతుంటారు. గాలితో మాట్లాడతారు, నీళ్లతో మాట్లాడతారు. ఇంకా అసలు ప్రతి ఒక్క పంచభూతాలు ప్రతి దాంతో వాళ్ళు స్పర్శించేసి వాళ్ళు సంతోషంగా నీళ్లు తీసుకోగానే వాళ్ళ నీళ్లతో మాట్లాడతారు, నీళ్లతో మాట్లాడి ఆ నీళ్లు తాగుతారు. వర్షం పడితే వాళ్ళకి ఆనందం, ఋతువులతో ఇంకా ఆనందంగా ఉంటారు. ఋతువులు రాగానే ఏ ఎండ, అబ్బా మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంత ఎండ వచ్చేసింది, ఈ ఎండ ఎలా భరిస్తామో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఆ ఎండను కూడా ఒక ఫ్రెండ్ లాగా, ఒక మైత్రి భావంతో వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఈ ఎండ ఇప్పుడు అవసరమే కాబట్టి ఈ అవసరమైందే వచ్చింది భూమి మీదకి అని చెప్పి అనుకుంటారట. వర్షం వచ్చినా వాళ్ళ మన అబ్బచ్చి వర్షం వస్తుంది, గొడుగు కావాలి, ఇది అదని మనం అనుకుంటాం. కానీ ఆ వర్షాన్ని కూడా వాళ్ళు ఒక మైత్రి భావంతో, ఒక ప్రేమ భావంతో దాన్ని ఆదరిస్తారు. సో అందుకే ఋషులకి వాళ్ళ పనులు ఏదన్నా ఉంటే వాళ్ళు గాని ఒక్కసారి శాసిస్తారు, ఈ టైంలో ఈ ఒక 10 నిమిషాలు ఈ వర్షం ఆపు అనగానే వెంటనే వర్షం ఆగిపోతుంది. ఎందుకంటే ఆ వర్షానికి, యోగికి ఒక మైత్రి భావం ఉంది. ఆ భావం వల్ల ఆ వర్షం కూడా ఆగిపోతుంది. సో ఇంకా ఎండ అయినా కూడా అంతే, వీళ్ళు తీవ్రంగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఒక మైత్రి ఒక యోగి నాకు గుర్తుకొస్తున్నది. ఒక యోగి టైగర్ స్వామి అంటారు, ఆయన శిష్యుడట. నేను హిమాలయ వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయ్యారు ఆయన. ఆయన చెప్తున్నారు, ఆయన దగ్గర బైక్ లో వెళ్తుంటారట. ఇంకా దారిలో ఆయనకి పెట్రోల్ అయిపోతుందట. పెట్రోల్ అయిపోగానే ఆ యొక్క ఫ్రెండ్ అట ఆయన, ఏంది ఆ బైక్ అనేటువంటిది ఆయన ఫ్రెండ్ అంట. ఆ బైక్ ఫ్రెండ్ తో ఆయన మాట్లాడతారట. మాట్లాడేసేసి నాకు సహకరించు, నేను పలానా డెస్టినేషన్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటారట. కోరుకోగానే అది సహకరిస్తుందట. సహకరించేసి కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి టక్కన ఆగిపోతుందట. కానీ పెట్రోల్ లేని బండి అంత దూరం ఎలా వెళ్ళింది? సో ఈ ఫ్రెండ్షిప్ మహిమే. సో ఈ అంత బాగా ఫ్రెండ్ తో మమేకమై ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం కూడా అది నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. ఏ వస్తువునైనా సరే మనం ఒక ప్రేమ భావంతో, స్నేహ భావంతో ఆ వస్తువుతో మనం మమేకమై ఉండాలి. అది ఎట్లని చెప్పేసి ఇదే నా ప్రాణం అని చెప్పేసి దాంతో బాండింగ్, బంధం ఏర్పరచుకోకూడదు. ఏ వస్తువుతో కూడా మనకు బంధం లేదు, ప్రకృతితో దేంట్లో బంధం లేదు. ఒక ఫ్రెండ్ లాగా ఉంటే ఫ్రెండ్ లాగా ఉంటాం, ఫ్రెండ్ లాగా వెళ్ళిపోతాం భూమి మీద నుంచి. అంతేగాని దేంట్లో బంధం, దాంతో దేనితో బంధం పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా టెంపరీవే. కానీ వీటిలన్నిటితో మనం జీవించినంత కాలం, భూమి మీద జీవించినంత కాలం ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రేమ భావంతో, ఒక మైత్రి భావంతో ఉండమని మన పత్రిజీ దగ్గర కూడా చాలా చాలా పత్రిజీ గారితో పూర్తిగా తిరిగి ఉంటారు కదా. వాళ్ళైతే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారు ఈ ఈ యొక్క మైత్రి భావానికి. సో నాకు కూడా అంతే. నిన్ననే మా ఫ్రెండ్షిప్ డే అయింది మాకు. పిల్లలందరూ చేరి నాకు 3-4 బ్యాండ్లు వేసి నాకు తీయబుద్ధి అవ్వలేదు వాటిల్ని. అంటే చిన్న పిల్లలు ఎంత గుర్తు పెట్టుకొని, నేను బాల వికాస్ క్లాస్ చెప్తున్నాను, నీవు వచ్చి ఒక బ్యాండ్ వేశారు అంటే వాళ్ళలో ఎంత మైత్రి భావం, ఎంత ఫ్రెండ్ గా నన్ను వాళ్ళ ముందు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ పిల్లలు నన్ను యాక్సెప్ట్ చేశారు ఒక ఫ్రెండ్ లాగా. వాళ్ళు ఎంత 10-12 ఏళ్ల పిల్లలు, నేనేమో 60 years నాకు. సో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ మనసులో, వాళ్ళ భావనలో కల్మషం లేదు. ఆ కల్మషం లేని స్థితి వల్ల వాళ్ళ వయసుతో అక్కడ సంబంధం లేదు. అక్కడ నా వయసు ఎక్కడ, వాళ్ళ వయసు సంబంధం లేదు. వాళ్ళు వచ్చేసారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టీచర్ అని చెప్పేసి వచ్చేసి నాకు బ్యాండ్ వేసి బాల వికాస్ చెప్తాను వాళ్ళకి అంతే, వచ్చి బ్యాండ్ వేసేది. కానీ నాకు తీయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే నాకు కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక ప్రేమ భావం ఉంది నా దగ్గర. సో నాకు అది కూడా తీయబుద్ధి అవ్వట్లేదు. సో మనం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళతోనూ ప్రేమ పెంచుకోవాలా, బంధం కాదు. ఒక మైత్రి భావంతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా మనం ఎరుకతో ఉండి, మైత్రి భావంతో ఉండి, మనం అక్కడ ఏం పనులు చేయాలో సక్రమంగా పని చేసుకొని తిరిగి మనం వెళ్ళిపోవాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి మనకి. పత్రిజీ గారి ఆశయాలే మన ఆశయాలు. జాన జగత్, శాకాహార జగత్ అంటున్నారు. వాటిల ఆశయాల్ని మనం ప్రేమించాలి, వాటిలతో ఫ్రెండ్షిప్ చేయాలి. నీ ఆశయాలు ఏంటి? పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకున్నావు కదా, ఆశయాలు నెరవేర్చాలంటే దానితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే అది నీకు సహకరిస్తుంది. నువ్వు శాకాహార జగత్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. ఆ ఆశయాన్ని నువ్వు ఒక ఫ్రెండ్ లాగా తీసుకో, ఫ్రెండ్ లాగా ఊహించుకో దాన్ని. అప్పుడు అది నీతో మాట్లాడుతుంది. దానికి సరి అయినటువంటి పరిస్థితులని, మనుషుల్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటి? అది కూడా అప్పుడు కూడా మనకు ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళు. ఆ ఫ్రెండ్షిప్ తోనే
మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్ అనేటువంటి వాడు ఇతరులలో ఏదైనా చెడ్డగా ఉన్నటువంటి వాడు దాన్ని చూడడు. వాడికి అవసరం లేదు వాడికి. ఎందుకంటే వాడి మనసులో ఎప్పుడు ప్రేమ భావం, మైత్రి భావం ఉంటుంది. వేరే వాడు ఇంకా వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడు వీడికి సమమైనటువంటి వాడు కాకపోయినా వాడు ఏదేదో మాట్లాడతాడు వీరి గురించి. కానీ వీడు ఫస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అతన్ని యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఇంకా అతని గురించి అతను ఎప్పుడు చెడ్డ మాట్లాడు. ఎందుకంటే అది ఉత్తమమైనటువంటి ఒక ఫ్రెండ్ లాగా అతను అనుకున్నాడు. అనుకొని ఈయన డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఈయన ఎప్పుడు దగ్గర చెడ్డ మాట్లాడడం. సో అతని దగ్గర చెడ్డ మాటలు ఈ ఫ్రెండ్ గురించి మాట్లాడితే అతని ఎరుకలో లేడు. ధ్యాన స్థితి అసలు అంటే తెలియదు. ధ్యానం అంటే అసలు తెలియదు. ఎరుక స్థితి అసలే తెలియదు. సో ఇటువంటి ఫ్రెండ్స్ ని మనము జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. వాడిని వదిలించుకోవని కాదు చెప్పేది. వాడిని మార్చను కూడా మనం మార్చలేము. కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ ని మనం కాపాడుకుంటూ మన ధ్యానంలో మనం ఎరుకతో ఉండి వాడిని మనమే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ మనం ధ్యానంలో ఏమైనా చేయొచ్చు అన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా ధ్యానంలో ఉండి అతనిని మారొచ్చు అని చెప్పేసి మనం అడగొచ్చు యూనివర్స్. ఎందుకంటే మనకు అతనంటే ఇష్టం కదా. సో ఆ విధంగా మన యొక్క ఫ్రెండ్షిప్ ని మనం ఇంకా ఉన్నతంగా మనం పెంచుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రతిఫలం ఆశించకూడదు. ఒక ఫ్రెండ్ కి అబ్బా నేను వీడికి ఈ హెల్ప్ చేశాను, వాడు ఎప్పుడైనా నాకు అవసరమైతే వాడు నాకు సహాయం చేస్తాడు కానే కాదు. నువ్వు ఏం చేయదలుచుకుంటావు ఒక ఫ్రెండ్ కు మనస వాచ కర్మణ చేసే అంతే. ఇంకా దాని గురించి ప్రతిఫలం ఆలోచించబాక. ఏదైనా సరే మనం ఎవరికన్నా ఏదన్నా ఇస్తే మర్చిపో, ఎవరి దగ్గరైనా తీసుకుంటే గుర్తు పెట్టుకో. అది మనకు చెప్తారు ధ్యానంలో. ఎవరికన్నా ఏదన్నా ఇచ్చావనుకో, దానంగా ఇచ్చేసే మర్చిపో. అరే ఎంత ఇచ్చాను ఏమిటి, నీకు లెక్కలు అవసరం లేదు, మర్చిపో అంతే. ఎవరికి దగ్గరైనా నువ్వు తీసుకున్నావు అనుకో, డబ్బులు గాని వస్తువు గాని లేకపోతే ఒక హెల్ప్ గాని తీసుకుని అది జీవితకాలం గుర్తు పెట్టుకోవాలి. అది ఫ్రెండ్షిప్ అంటే, అది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. ఆ ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకొని దానికి ఆ విధంగా నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఈ సిరిమల్లె చెట్టు ఏదో సినిమా కూడా ఉంది చూడండి. వాడు పొద్దున్న లేచి పేపర్ పెట్టుకొని ఆ విలేజ్ అంతా తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఉంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ. అసలు వాడు పలకరించకపోయినా పర్వాలేదు, వీడు పలకరించుకునే ఉంటాడు. అది ఒక నిజమైన ఫ్రెండ్షిప్. అంటే అతని మనసులో ఏ కల్మషము లేదు. ఎప్పుడు అందరితో ఇష్టంగా ఉంటాడు. అతను ఏం పని చేయడు, ఏం చేయడు, జస్ట్ ఒక పేపర్ పట్టుకొని తిరుగుతాడు పొద్దున్న లేచి. కానీ ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి ఫ్రెండే. ప్రతి ఒక్కళ్ళు అతని స్నేహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎలా ఉండాలంటే, మన ప్రవర్తన ఎలా ఉంటే ప్రతి ఒక్కరు అరే వీళ్ళతో స్నేహం చేస్తే బాగుండు, వీళ్ళతో చేస్తే మనం ఎంతో జ్ఞానం నేర్చుకుంటాము, మనం బాగా ఎదుగుతాము, మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తాము, కాబట్టి వీళ్ళే మనకు ఫ్రెండ్ అని చెప్పేసి ఎదుట వాళ్ళు అలా మనల్ని మన కోసం ఎదురు చూసేటట్టుగా మనం మన ఫ్రెండ్షిప్ వాళ్ళతో అలా ఉండాలి. అలా ఒక రోల్ మోడల్ గా మనం ఉంటే ప్రతి ఒక్కరు మనల్ని దగ్గర తీస్తారు. మనం ఎలా కల్మషం లేని మనసుతో అందరినీ ఫ్రెండ్ గా అనుకుంటుంటాం, కానీ ప్రతి ఒక్కరు అలా అనుకుంటారు అనే గ్యారంటీ చెప్పలేం. వాళ్ళకు కూడా అదే ప్రేమ మనం ఉండాలంటే మనలో కల్మషం లేని ప్రేమ మైత్రి భావం గాని ఉంటే అందరిలో కూడా అదే మైత్రి భావం వస్తుంది. సో పత్రిజీ గారు చేసిన పని అదే. ఫస్ట్ ఆయన చేసింది, ఫస్ట్ ఆయన ఏం చేశారు, అందరిలో ఒక మైత్రి భావమే పెట్టారు. ఆయన అందరు ఫ్రెండ్లీ, ఫ్రెండ్ 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 అని అంటారు ఆయన ప్రతిసారి. ఏంటి అంత పెద్ద ఆయన మనకు ఫ్రెండ్ అంటే, అవును అదే నేర్చుకోండి. ధ్యానంలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పక్కన వాడు నీకు ఫ్రెండ్. ఎవరైతే ధ్యానంలో ఉంటారో వాళ్ళందరూ ఫ్రెండ్సే. భూమి మీద ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఫ్రెండ్సే. సో ఈ ఫ్రెండ్ లో మీరు ఏం నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రేమతో ఏ పని చేసినా ప్రేమతో ఉండడం, ప్రేమతో యాక్సెప్ట్ చేయడం, ఏ పని చేసినా ఎరుకతో ఉండడం. అరే వాడు నాకు చెడ్డ పని చేశాడే, నా క్లోజ్ ఫ్రెండే, కానీ నన్ను ఇంత మోసం చేశాడే అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఎందుకంటే వాడు నీకు ఫ్రెండ్ లాగా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. సో అతన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరవలసిందే. సో ఈ విధంగా మన ఫ్రెండ్షిప్ ని మనమే కాపాడుకోవాలి. ఈ ఫ్రెండ్షిప్ మీద మనము ఎరుకతో ఉండాలి. ఇంకా ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, నువ్వు నీ యొక్క ఆత్మతో కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యాలి. అది చాలా ఇంపార్టెంట్. సో అది మనము ధ్యానంలో ఏదో మనం చెప్తున్నాము, ఏవో కొన్ని అఫర్మేషన్స్ చెప్తున్నాం, అదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ మనం ఏంటి, మన ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నామా లేదా అన్న విషయం మనం ఎరుకతో ఉండాలి. మన ఆత్మ మనకి ఎప్పుడు మనకు ఒక గొప్ప ఫ్రెండ్. మనకి అదే శత్రువు కూడా, మనకి అదే ఫ్రెండ్ అదే శత్రువు. నువ్వు ఎంతకాలం దానితో ప్రేమగా నడుస్తుంటావో అది నీకు ఒక ప్రేమగా మారిపోతుంది. ఎప్పుడైతే ఏంటబ్బా ఇలాగా చేశాను నేను అని ఏదన్నా వెనక్కి తిరిగి ఏదన్నా మాట్లాడుకున్నావు అంటే అది ఆ ఆత్మే మీకు శత్రువుగా మారిపోతుందని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఎప్పుడు ప్రేమ భావంతో మైత్రి భావంతో నీ ఆత్మని నువ్వే కరెక్ట్ చేసుకో, నువ్వే సరి చేసుకో, నువ్వే దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకో, దాన్నే నువ్వు లోబర్చుకోవాలి. దాన్నే లోబర్చుకొని ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా,
ఎటువంటి పరిస్థితిలోనైనా కూడాను నేను ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాను అనేటువంటి ఎరుకతో మనం పని చెయ్యాలి. ఒక మాట మాట్లాడాలి. ఏ పని చేసినా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆత్మతో కనెక్ట్ అయ్యి పని చేస్తున్నాను అలా అని మనం తరచుగా అనుకుంటూ ఉంటే అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది, నీకు ఫ్రెండ్ అయిపోతుంది. ఫ్రెండ్ అయిపోయి అవునా నాతో చేస్తున్నావు కాబట్టి నీవు మంచి పనులే చేస్తావు, నువ్వు చెడ్డ పనులు చేయడానికి నీకు ఆస్కారం ఉండదు అన్నట్టుగా ఆత్మ నీకు ఫ్రెండ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా ఆత్మని మనం ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటూ ప్రతిదీ ఆత్మకు చెప్తూ ఉండాలి. ఏంట్లో మనలో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అంటారంటే ఏమి కాదు, మన లోపల ఆత్మతో మనం మనసులో మాట్లాడుకుంటున్నాము. మన ఆత్మతో మన కనెక్ట్ అయ్యే పద్ధతి ఇదే. నేను నా యొక్క ఆత్మతో నేను శరణాగతి చేస్తున్నాను, ఆత్మతో నేను కనెక్ట్ అయ్యి ఈ పని చేస్తున్నాను. చిన్న క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, నేనేమనుకుంటాను, నా ఆత్మతో నేను కనెక్ట్ అయ్యి క్లాస్కి వెళ్తున్నాను. అప్పుడు నేను చెప్పేది ఉండదు, మాస్టర్సే మనతో ఏది వాళ్ళకి అవసరమో ఆ టాపిక్ అక్కడ చెప్పడం జరిగింది. సో ఏ పని చేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా మన ఆత్మని మనం కానీ భావించామంటే సరి అయిన మార్గంలో తీసుకెళ్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్ మన ఆత్మే, అంతకుమించి ఎవరు ఉండరు కదా మనకి. సో ఆత్మ ఏం చేస్తుంది, అదే వీడు ఇంతలా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు నన్ను అని మనని ఇంకా ఉన్నతమైన మార్గం, ఇంకా సాధన మార్గాలు, ఇంకా సాధన దారులన్నీ నీకు అదే చూపిస్తుంది. ఇంకా వేరే ఎవరు ఏమి భూమి మీద ఉండేటువంటి మనుషులు కంటే కూడా నీ ఆత్మే నీకు దేనికోసం అయితే నువ్వు వెతుకుతున్నావో ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చి పట్టేటట్టు చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆత్మని కనెక్ట్ చేసుకొని ఆత్మను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకొని నువ్వు పని చేస్తున్నావు కదా. నువ్వు ఏ వస్తువు కోసం వెతికినా, ఏ పరిస్థితులు నీకు రావాలన్నా కూడా నీకు ఆత్మ సహాయం నీకు ఎప్పుడు కూడా నీకు అందుతుంది. సో ఆత్మని ఒక ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. ఆ ఫ్రెండ్ లాగా ఉంటే నీ జీవితం కూడా సాఫీగా అయిపోతుంది. ఇంకొక విషయం, ఈ ఆత్మతో కనెక్ట్ అయ్యి అన్ని శరణాగతి చేసుకుంటే వాళ్ళకి ఇంకొక బయట ఫ్రెండ్స్ కాదు, వాళ్ళకి లోపలే ఒక గొప్ప ఫ్రెండ్ ఉంటాడు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని వీళ్ళు ప్రేమతో ఉంటారు, ఫ్రెండ్లీ కూడా, అన్ని సక్రమంగా జరిగిపోతుంటాయి. వీళ్ళకి హాయిగా పడుకుంటారు, మంచి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళకేమి ద్వేషం లేదు, పగలేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద దిగులు లేదు, వాళ్ళ మీదే వాళ్ళకు ప్రేమ మైత్రి తప్పితే వాళ్ళకి వేరే వాళ్ళ మీద ఏం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హాయిగా నిద్రపోతారు, వాళ్ళకి ఏ బాధలు ఉండవు. అదే కనుక నేను నిద్ర రావట్లేదు వాడికి ఇవన్నీ సరి అయిన భావాలు వాడి దగ్గర లేవు, అందుకే ఇవన్నీ వాడికి బాధ వస్తున్నాయి. అదే సరి అయిన భావనతో మైత్రి భావంతో ఈ అన్ని పరిస్థితులని వాడు పాజిటివ్ గానే తీసుకుంటాడు. ఏ భావం ఎటువంటి పరిస్థితి వాడికి ఎదురైనా కూడా దాన్ని వాడు పాజిటివ్ గానే ఇది నేను నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చినటువంటిది, ఇది నేను నేర్చుకోవాలి. దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఏ పరిస్థితి సరికాని పరిస్థితి ఎదురుపడినా కూడా నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటా. ఆ పరిస్థితి కూడా అతనికి ఒక ఫ్రెండ్ అయిపోయి ఆ పరిస్థితి కూడా ఆయనకి సహకరిస్తుంది. ఆ విధంగా శరీరంలో ఉండే భాగాలు కూడా మనకు సహకరిస్తాయి. మనం గాని ఒక ఫ్రెండ్షిప్ ప్రేమ భావనతో ప్రతి ఒక్క ఆర్గాన్ తో కూడా మనం మాట్లాడవచ్చు. మన శరీరాన్ని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడం అంటే ఏంటి, ఒక చైతన్యాన్ని మన శరీరంలో ఉండే చైతన్యం ప్రతి ఒక్క ఆర్గాన్ లో కూడా ఈ చైతన్య శక్తి ఒక ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు. కాబట్టి మనం మేల్కొని మాట్లాడగలుగుతున్నాం. ఈ చైతన్య శక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ప్రతి ఆర్గాన్ నీతో మాట్లాడుతుంది. తర్వాత ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక ఫ్రెండ్ కి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఒక గ్రూప్ మెడిటేషన్ జరుగుతున్నదిరా, నాకు ఇప్పుడు అది గుర్తుకొచ్చింది. జరుగుతూ ఉంటే కొంతమంది ధ్యానంలో ఉండి చూస్తూ ఉంటే 2 కళ్ళు కనిపించేసి ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అడిగారట. నా ఫ్రెండు అని అనుకున్నది కానీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, అందుకనే నేను కూడా ఏడుస్తున్నాను, నాకు నచ్చలేదు అని చెప్పి ఆ కళ్ళు చెప్పాయట. చెప్పంగానే మళ్ళా వీళ్ళు పోయి అమ్మాయిని అడిగారు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, అవునండి రీసెంట్ గా మా మదర్ చనిపోయారు, అందువల్ల నేను ఇలా నాకు ఏడుస్తున్నానంటే, అయ్యో నీ కళ్ళు నీ ఫ్రెండ్స్ అవి, ఆ ఫ్రెండ్స్ వచ్చి నాతో బాధ పెట్టుకున్నారు, మీరు ఏడుస్తున్నారని, మీరు ఏడుపు మానేయండి, మీరు ఏడుపు మానేస్తే కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పి చెప్పారట. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. సో అనేటప్పటికి ఆ అమ్మాయికి అర్థమైంది, ఒరే నేను ఎంత ఏడిస్తే నాకు ఒక ఫ్రెండ్, నా 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 కళ్ళే నాకు ఫ్రెండ్సా, ఈ ఫ్రెండ్స్ ఇవి తెలుసుకున్నాయా, ఇవి తెలుసుకొని నాకు చెప్పలేక, ఎందుకంటే నేను కనెక్ట్ అవ్వలే కదా, నేను ఫ్రెండ్ అనుకోలేదు కదా, కానీ అది మాత్రం ఫ్రెండే అనుకుంది. నాకు అది మాత్రం ఉన్నత భావంతో అది మాత్రం వచ్చి ఇంకొకళ్ళకి వచ్చి చెప్పేసింది. వాళ్ళు వచ్చి అమ్మాయికి తెలియజేసి అరే నేను ఏడవకూడదు, అయిపోయింది, ఎప్పుడో గడిచిపోయింది కాబట్టి ఇంకా నేను ఏడవకూడదు, సో నా స్థితిని నేను ధ్యాన స్థితిలోకి మార్చుకోవాలి అని చెప్పేసి ఆమె తెలుసుకుంది. సో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఒక ఫ్రెండ్ మనకి, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా మనతో మాట్లాడుతుంది. మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. కాళ్ళు నొప్పి అయిపోయింది, అబ్బా నడవలేకపోయినాను,
కాళ్ళ పని దాన్ని వదిలేస్తాం కాదు. ఆ కాలుతో మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఒక ఫ్రెండ్ లాగా దాంతో మనం మాట్లాడమ్మా, నీకు ఎంత కష్టం వచ్చిందా, నువ్వు నడుస్తున్నావు, మనకు స్పర్శ ఇవ్వాలి. చేతిలో ఉన్నటువంటి మన స్పర్శని ఆ కాలం ఇది కాలం చిన్న మసాజ్ లాగా కానీ చేస్తే అది శాంతపడుతుంది. మనకు ఆ దుఃఖ భావం నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని శమింపజేస్తుంది. అది మాత్రం మనం చెప్పగలం, అది శమింపజేస్తుంది. నువ్వు మందులు వేసుకున్నా ఎన్ని వేసుకున్నా కూడా ఆ కాళ్ళు కానీ చేతి శరీరం ప్రతి ఒక్క భాగము మన యొక్క చేతి స్పర్శను కోరుకుంటుంది. ఎందుకంటే అది మనల్ని ఫ్రెండ్ గా భావించి అది పని చేస్తున్నది. కానీ మనము తిరిగి ఒక ఫ్రెండ్ లా భావించాలంటే నీ చేతి స్పర్శ దానికి కావాలి. సో అందుకే మన కళ్ళ మీద చేతులు పెట్టుకుంటాం, తర్వాత ఈ చెంపలు ఇలా ప్రతిదీ తాకుతాం. తాకితే ఏమవుతుంది, మనకే ఒకలాంటి మెత్తదనం తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, లోపల ఆ యొక్క కణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కణాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. అవి ఆనందంగా ఉంటే వికసిస్తాయి. వాటిల్ కానీ పట్టించుకోకుండా, శరీరాన్నే పట్టించుకోకుండా వదిలేసిన అది క్షీణ దశకు తొందరగా చేరుకుంటుంది. అవి ఆ కణాలు మనకు చూడండి, భగవంతుడు ఎంత దివ్యమైనటువంటి ఒక దివ్య ఆత్మల మనం అందరం ఇక్కడ. అసలుకి ఈ దివ్యాత్మలకు అంత ఎటువంటి శక్తి ఇచ్చాడు భగవంతుడు. సో ఈ కళ్ళల్లో ఎన్నో కణాలు ఉన్నాయి, కోటాను కోట్ల కొన్ని కోట్ల కణాలు కండ్లలో ఉంటాయి. కానీ ఒక్క కణం ముక్కు దగ్గరకు అందింది అనుకోండి, అప్పుడు ముక్కు కళ్ళు చేసే పని ముక్కు చేయగలుగుతుందా? చేయలేదు. కానీ ఆ కణాలు వేరు, ఈ కణాలు వేరు. సో అద్భుతమైనటువంటి సృష్టి భగవంతుడు మనకు చేస్తున్నాడు మన శరీరంలో. కాబట్టి ప్రతి ఒక్క కణంతో మనం మాట్లాడొచ్చు, ప్రతి ఒక్క కణం మనకు సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనము గాని దాన్ని ఒక స్నేహితుడుగా, ఒక ఫ్రెండ్ గా, మనం ఒక మైత్రి భావంతో దాంతో ఉంటాము, అది మనకు కంప్లీట్ గా మన జీవిత కాలం అంతా మనకు సహకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు యోగులు ఉన్నారు, ఎక్కడెక్కడో అడవుల్లో కూర్చొని వాళ్ళు ధ్యానాలు చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మరి అక్కడ పాములు లేవా, సింహాలు లేవా, పుల్లు లేవా, ఎన్ని జంతువులు మీద పడుతుంటాయి వాళ్ళకి, మరి వాళ్ళని ఏమైనా చెయ్యవా అని చెప్పేసి మనకు భయం కలగచ్చు. కాదు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క జంతువుతో కూడా ఒక మైత్రి భావం పెట్టుకుంటారు, ఒక ప్రేమ భావం ఉంటుంది, ఒక ఒక ఫ్రెండ్ వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఉండే చుట్టుపక్కల గుహల్లో ఏమేమి జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన తెలిసిపోతాయి. తెలుసుకొని వస్తే కూడా ఫ్రెండ్ లాగా పక్కనే కూర్చుంటే చక్కగా ఆయనతో పాటు కూర్చొని నిద్రపోతుంది, ధ్యానం చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఏ జంతువైనా. కానీ ఆయన ఏమీ చెయ్యదు. ఎందుకంటే ఒక యోగి, ఒక ధ్యాని, ఒక స్నేహభావంతో ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయనకి సహకరిస్తాయి. అది మనం గుర్తుపెట్టాలి. ఎప్పుడు కూడా అంతే, అదే ఆయనకి సహకరిస్తూ ఉంటుంది. బుద్ధ భగవానుడు ఉన్నాడు. ఒక ఆమె పాపం ఒక ఆమె వచ్చింది అక్కడికి. బుద్ధ భగవాన్ ఆయన ఆశ్రమంలో ఆయన ఉన్నారు. ఒక ఆమె పాపం భర్తని, పిల్లల్ని అందరినీ పోగొట్టుకుంది. సరే పుట్టింటికి వచ్చింది. సరే మొదటి నుంచి బుద్ధ భగవానికి ఆమె భిక్ష వేస్తూ ఒక మైత్రి తత్వం ఉన్నది. ఆమెకి బుద్ధ భగవానుడికి మైత్రి తత్వం ఉంది. ఆమె ఇప్పుడు అన్ని పోయింది, అన్ని తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు కూడా లేరు, తాళం వేసేసింది. ఇవి ఎక్కడికి పోవాలి, ఇప్పుడు కూర్చొని బాధపడుతూ ఉన్నది. కానీ ఏమైంది అక్కడ, ఆ మైత్రి, ఆయన పంపించినటువంటి ఒక మైత్రి భావంలో ఉండేటువంటి ఒక దివ్య శక్తి ఈమెని తాకింది. ఆ దివ్య శక్తి తాకి ఈమె మళ్ళీ ఆయన గురువు దగ్గరికి వెళ్ళి అక్కడే ఆమె ఒక బౌద్ధ భిక్షుగా మారిపోయి ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉన్నది. సో ఈ విధమైనటువంటి ఒక స్నేహ భావం ముందు నుంచి ఆమె ఆయనతో ఏర్పరచుకున్నది. కాబట్టి ఆమె తిరిగి ఆ ప్రదేశానికి రాగానే ఆయనలో ఉండేటువంటి బాండ్, ఈమెలో ఉండేటువంటి రెండు దగ్గరికి చేరి ఆమెని ఇంకెవరు లేరు ఆమెకి. సో ఆమె జీవితం అంతా ఏం చెయ్యాలి, నేను, నా భర్త లేరు, పిల్లలు లేరు, నేనేం చేయాలని చెప్పి అప్పుడు ఆయన ఆమె దగ్గర తీసుకొని ఆమె కావాల్సినవన్నీ కూడా ఆమెకి ఒక బౌద్ధ భిక్షువుగా ఆమెని చేసేసారండి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, మనం నిద్రపోతుంటాం, ఎలాగా మనం ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము, అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఎప్పుడు పత్రిజీతో పాటు తిరిగి ఎలా ఆయనతో అవన్నీ మనం నేర్చుకోవాలి. కంప్లీట్ గా నేర్చుకొని హాయిగా నిద్రపోతే అనుకోండి, నీకు ఎక్సలెంట్ కళలు వస్తాయి, మంచి కళలు వస్తాయి. పత్రిజతో తిరిగినట్టు, అక్కడ పోయినట్టు, ఇక్కడ పోయినట్టు, మంచి పర్వతాలు ఎక్కినట్టు, హైకింగ్లు చేసినట్టు ఇలా వచ్చేస్తాయి కళలు. ఎందుకంటే నీవు ప్రతి ఒక్క జీవితో కూడా నువ్వు ప్రేమతో ఉన్నావు, ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నావు. ప్రతి ఒక్క మనిషితో నువ్వు స్నేహభావం ఉంది, ప్రతి ఒక్కరితో నీ దగ్గర స్నేహభావం ఉంది. కాబట్టి ప్రకృతి అంతా నీకు సహకరించి నీ కళలో కూడా అవే కనిపిస్తాయి. నువ్వు వాటిలతో తిరిగినట్టు, వాటిలతో మాట్లాడినట్టు, కొండలెక్కినట్టు, ఈ గుహల్లో తిరిగినట్టు, ఇవన్నీ నీకు ఒక మైత్రి భావంతో సంబంధించినటువంటి కళలే వస్తాయి. ఇంకా అప్పుడు ఒక భయంకరమైన కళలు వచ్చేసింది బాబా అంటే ఏమన్నా, మనల్ని మనం మార్చుకోవాలని అర్థం. ఒక భయంకరమైన కళ వచ్చేసింది అంటే ఎందుకని, నీ యొక్క మనస్తత్వంలో చిన్న మార్పులు చేసుకోవాలి. చేసుకుంటే నీ ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ పార్ట్ ఫ్రెండ్షిప్పే.
తర్వాతే ఏదన్నా కూడా. సో ప్రతి ఒక్కరితో నువ్వు ఎలాగున్నావు, నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఎవరి గురించైనా ద్వేషం పెట్టుకున్నావా, ఎవరి గురించైనా స్వార్థం పెట్టుకున్నావా, ఎవరి గురించైనా పగ పెట్టుకొని ఆలోచిస్తున్నావా, ఈ అరిషడ్ వర్గాలు ఎవరి మీద ఉన్నా కూడా అది ఆ ఫ్రెండ్షిప్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు ఒంటరిగా ఈ భూమి మీదకి వచ్చే ఒంటరి ప్రయాణమే ఇది అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒంటరి ప్రయాణంగా బయట వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే పరిస్థితులన్నీ మనే చక్కబెట్టుకోవాలి, మనుషుల్ని చక్కబెట్టుకోవాలి, జంతువుల్ని చక్కబెట్టుకోవాలి, సర్వ జీవుల్ని కూడా చక్కబెట్టుకోవాలి. నీ భావనలోనే నువ్వు ఎరుకతో ఉండి మార్పు తెచ్చుకొని ఒక స్నేహ భావంతోనే ఉండాలి భూమి మీద ఉన్నంత వరకు. ఎవరు ఈ భూమి మీద ఎవరికి శత్రువులే లేరు. పత్రి చెప్పిన మాట ఏంటంటే ఎవరు శత్రువు లేరు, అందరూ ఫ్రెండ్సే. నీ దృష్టి మార్చుకో, నీ చూసే దృష్టి కానీ మార్చుకున్నావంటే సృష్టే మారిపోతుంది అని చెప్పారు పత్రి. సో నువ్వు దృష్టి మార్చుకున్నావంటే సృష్టి మారిపోతుంది. నువ్వు చూడు, నీవు చూసేటువంటి భావన ఎలా ఉంది, నీ భావన కరెక్ట్ గా కానీ ఉందంటే నీకు అందరూ కూడా మైత్రి భావంతో కనిపిస్తారు. అరే వీడు నాకు నచ్చరు, కొంతమంది ఉంటారు వీడికి నచ్చరు, ఎవరు నచ్చరు వాళ్ళకి, ప్రతి ఒక్కరు వాళ్ళకి శత్రువులకు కనిపిస్తుంటారు. ఏంటి, వాళ్ళు చాలా మార్పులు చేసుకోవాలా, కరెక్షన్స్ చాలా జరగాలన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని ఏది ఎలా ఉందో అలాగానే యాక్సెప్ట్ చేసావంటే నీకు అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఏర్పడింది అని అర్థం. ఇక వీడు నాకు నచ్చలేదు అని అన్నావు అని అంటే నీతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ నీకు లేదు. ఎందుకంటే మన ఉన్నత స్థితికి ఎదగడానికి ఇది ప్రథమ కారణం అవుతుంది. ఒక స్నేహం అనేటువంటిది, ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఫస్ట్ మొదటి కారణం ఏంటంటే నేను ఒక్కడనే ధ్యానం చేసి నేను ఒక్కడనే యోగంలోకి వెళ్ళిపోయి నేను ఒక్కడనే ఉద్ధరింపబడతానంటే అది మనకు జరగదు. అటువంటి ఛాన్సే లేదు ఇక్కడ. అటువంటి ఛాన్సే లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అందరితో నలుగురితో మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మైత్రి భావంతోనే ఉంటే కూడా మనం ఉన్న స్థితులకి ఎదగటము. మనం ఉన్న స్థితులకు ఎదగడానికి ఎవరు సహాయం చేస్తారు? అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ, ఒక దివ్యమైన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, మనం ఎప్పుడైతే మైత్రి భావంతో ఉంటామో, ధ్యానం చేస్తూ నలుగురికి ధ్యానం చెప్తూ వాళ్ళని కూడా ఒక ఫ్రెండ్ లాగా మనము అనుకొని అందరికీ కూడా మనం ధ్యానం క్లాసులు చెప్తూ ఇలాగ అందరూ ఒకటే. ఇప్పుడు నేను ఒకటే, మీరు ఒకటే, అందరూ ఒకటే. మీరందరూ ఆత్మస్వరూపులు, నేను కూడా ఆత్మస్వరూపులే ఇక్కడ. సో అందరూ ఒకటే. కాకపోతే నేను అక్షరం ముక్క ఎక్కువ చదువుకున్నానేమో అంతే, అంతకు మించి ఏమీ తేడా లేదు. మనందరం ఇక్కడ ఫ్రెండ్సే. ఇక్కడ నాకేదో ఒక్క ముక్క ఏమైనా ఎక్కువ తెలిసేమో అంతే, అంతకు మించి మీతో సమానమే. నేనేమి ఎక్కువ కాదు, అందరూ సమానమైనటువంటి ఒక మైత్రి భావనతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు మాస్టర్స్ అందరూ మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే మన భావన లోతుల్లో కరెక్ట్ గా ఉంది. ఎప్పుడైతే నీ భావన సరిగా లేదు అప్పుడు నీకు పరిస్థితులు కూడా సరిగ్గా ఉండవు. సో ఈ పరిస్థితులు చక్కబడాలంటే మాస్టర్స్ మన దగ్గర ఉండాలి, మనకు సహాయం చెయ్యాలి అని అంటే నీ భావనల్ని, నీ ఆలోచనల్ని సరిగ్గా ఉంచుకోవాలి, నీ మనసును సరిగ్గా పెట్టుకోవాలి, నీ సరి అయిన ఆలోచనలతో ఉండాలి. ఏ సరికాని ఆలోచన నీ మైండ్ లోకి వచ్చినప్పుడు దాన్ని వెంటనే పంపించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే నీ మనసు కరెక్ట్ గా ఉంది, నీ భావనలు కరెక్ట్ గా ఉన్నాయి, అప్పుడు నీకు అద్భుతమైనటువంటి కళలు వస్తాయి. సో ఆ కళల్లోనే సగం ఎదిగిపోతాం. మనం ఎదిగిపోతాం, మాస్టర్ సహాయం చేస్తారు. మనం అనుకున్న పనులను అనుకున్న టైం కంటే ముందుగానే జరిగిపోతాయి. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇప్పుడు అనుకున్నాం ఇంత తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మన భావనలు కరెక్ట్, మన ఆలోచనలు కరెక్ట్. సో మాస్టర్స్ మనతోనే ఉంటారు, ఉండేసి మనకు అన్ని నడిపించేస్తూ ఉంటారు మనల్ని. తర్వాత ఇంకా గొప్పగా చెప్పాలంటే మనం ప్రశాంతంగా, ఎవరైతే ఫ్రెండ్షిప్ బాగా చేస్తారో వాళ్ళ మనసు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు ఒక కరుణామయుడిని చూడండి, ఒక జీసస్ ని కానీ, ఒక బుద్ధ భగవాన్ జస్ట్ ఒక ఫోటో చూడండి, మనం ఏం రియల్ గా చూడలేం కదా, కానీ ఫోటో చూస్తాం. కానీ అది ఒక దివ్య తేజస్సు, ఒక మైత్రి భావం, ఒక ప్రేమ భావం. మైత్రి అంటే చెప్పాను, ప్రేమతో కూడినటువంటి మైత్రి. ఆ భావం మనం ఎక్కడ చూస్తామంటే యోగుల దగ్గరే ముఖ్యంగా చూస్తాం. ఒక పత్రిజీ మొహం మీద దగ్గరగా చూడండి, అద్భుతమైనటువంటి ఆయన కళ్ళలో నుంచి అద్భుతమైనటువంటి ఒక దివ్య జ్ఞానం మనలో ప్రవేశిస్తుందా అనిపిస్తుంది. అలాగే ఏ రమణ మహర్షి గాని, తర్వాత పరమహంస యోగానంద, ఎవరిదైనా చూడండి, ఆ కళ్ళల్లోనే వాళ్ళకి గ్రేస్ అంతా ఉంటుంది. ఎందుకంటే ఆ కళ్ళు ఎప్పుడు ప్రశాంత స్థితిలో ఉంటాయి. మనకు ఒక్కోసారి కోపం వస్తుంటుంది, ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటాయి మన ఎమోషన్స్. కానీ వాళ్ళకి అట్లుండదు, వాళ్ళకి అసలు ఎమోషన్సే రావు. ఎప్పుడు కూడా వాళ్ళు 24 గంటలు ఎమోషన్స్ ఒకటే ఎమోషన్. వాళ్ళకి ఒక ప్రేమతో కూడిన మైత్రి. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళు మైత్రితోనే ఉంటారు. వాడికి ఎవరైనా వాళ్ళకి ఒకటే. ఎందుకంటే వాళ్ళు దేనితో కూడా బంధం పెట్టుకోవట్లేదు, ఫ్రెండ్ అంతే. భూమి మీద ఉన్న వరకు అందరూ మనం అందరం ఫ్రెండ్స్ అంతే. భూమిని వదిలేస్తాం అంతే తర్వాత. కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు అందరూ కూడా ఫ్రెండ్లీగానే ఉండాలి. సో మైండ్ కానీ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మైండ్ కి, దీనికి, ఆ మైత్రికి ఆకర్షణ శక్తి ఉంది. ఎప్పుడైతే మనం అద్భుతమైన భావనలు, ఆలోచనలు చేస్తూ ఒక దివ్య భావనలతో మనం ఉంటామో చుట్టూరు అందరూ మనకి తెలియకుండా, మనకు తెలియదు కానీ వాళ్ళందరూ మన దగ్గర అయిపోతారు.
మనకి ఎట్లా దగ్గరైపోతారు ఏంటి వీళ్ళంటే మనకు అర్థం కాదు. ఎట్లా దగ్గరైపోతారంటే ఏమో మాకు తెలీదు అనుకోవచ్చు. కానీ ఆ మైత్రి భావం ఎప్పుడైతే నీలో స్థిరంగా, నిజాయితీగా, ప్రేమతత్వంతో ఉన్నటువంటి మైత్రి నువ్వు అందరితో చూపిస్తుంటావో ఆటోమేటిక్‌గా నీ చుట్టూరు పరిసర ప్రభావం వల్ల చక్కబడుతుంది. మనుషులు కూడా ఆకర్షింపబడతారు. జంతువులు ఆకర్షింపబడతారు. వృక్షాలు ఆకర్షింపబడతాయి. ప్రతి ఒక్కటి కూడా ఆకర్షింపబడుతూ ఉంటుంది. మన చుట్టూ చేరాలి. మన మాటలు వినాలి. మనతో టైం గడపాలి. వీళ్ళతో మనం ప్రయాణం చెయ్యాలి. ఇప్పుడు మన పత్రిజీ గారితో మనం ప్రయాణం ఎలా చేస్తున్నాము, అలాంటి భావనలు మన వలన కూడా మనం ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకుంటే ఏమవుతుంది, అందరూ కూడా అదే ప్రేమ భావతో వాళ్ళు మనకు దగ్గరవుతారు. మనకు దగ్గరవ్వాలి అనంటే మనమే ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎవరో మనం చేస్తారు, ఎవరో మనకొచ్చి బాగు చేస్తారు, ఎవరో అంటే ఎవరో లేరిక్కడ. అంతా మనలోనే ఉంది. సో బయట ఏది వెతకబాకండి, బయట ఏది కనపడదని పత్రిజీ చెప్పేస్తున్నారు. సో మనలో ఉండేటువంటి మైత్రి భావన మనమే బయటికి తెచ్చుకోవాలి. అదే ఆయన చెప్పిన విషయం. సో అది మనం నేర్చుకోవాలి. సో ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు మైత్రి మీ సైడ్ నుంచి తప్పు ఆలోచన వద్దు, తప్పు భావనలు వద్దు. వాడి ఎలా అన్నా మనకి ఎటువంటి సంబంధము లేదు. మన మైత్రి భావం, మన ఫ్రెండ్షిప్ భావము వాడి మీద అలా ప్రసరిస్తూనే ఉండాలి. అన్ని జంతువులు, అన్ని క్రిముల వైపు కూడా మన ప్రేమ భావం, మైత్రి భావం ప్రసరిస్తూనే ఉండాలి. అక్కడ నుంచి బ్యాక్ వస్తుందా అంటే ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ఏది ఇస్తామో యూనివర్స్ తిరిగి అదే మనకు వస్తుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. సో అది మనకి జ్ఞానంలో వచ్చే ప్రతి ఒక్కడికి ఈ మాట మనం తెలుసు. ఏది ఇస్తామో అది వస్తుంది. నువ్వు ఏది నీ జ్ఞానం ఇచ్చావా నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ప్రేమ ఇచ్చావా ప్రేమ వస్తుంది. నువ్వు ధ్యానం నేర్పించావా నువ్వు జ్ఞానం నువ్వు పొందుతావు. ప్రతి ఒక్కటి ఏది ఇస్తే అది పొందుతావు. సో నువ్వు ఫ్రెండ్షిప్ పక్కన పడితే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు, అదే ఫ్రెండ్షిప్ నువ్వు పొందుతావు. అది ఏంటి, ఇంత చిన్న, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పా, చిన్న పిల్లలు మా వాళ్ళు 10-14 ఏళ్ల పిల్లలు, నేను ఫ్రెండ్ వాళ్ళకి వచ్చేసి బ్యాడ్లు కట్టేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా దీనికి ఒక లిమిట్ అనేటువంటిది లేదు. ఈ ఫ్రెండ్షిప్ కి ఒక లిమిట్ అనేటువంటి లేదు. ఏజ్ లిమిట్ లేదు, టైం లిమిట్ ఏది లేదు. సో మన భావనలు, ఆలోచనలు టువర్డ్స్ ఫ్రెండ్షిప్ వైపు కానీ మనం కానీ తీసుకెళ్ళామంటే అద్భుతమైన మార్పులు మనలోనే ఫస్ట్ వస్తాయి. తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్ అయిపోతారు. ఫ్రెండ్ అయిపోయినారంటే వాళ్ళ దగ్గర మన మీద చెడు భావాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు మునుపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపిపోతాయి. ఎందుకంటే మన భావన కరెక్ట్ గా ఉంది, మన ఆలోచన కరెక్ట్ గా ఉన్నది. మనవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎదుటివాడికి ఎన్ని దురాలోచనలు ఉన్నా కూడా ఈ ప్రభావం వాడి మీద మంచిగా చూపిస్తుంది. చెడు ప్రభావం వాడి మీద చూపించదు. సో ఈ విధంగా మొదటికే మనల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఈ సంఘంలో ఎవరి మీద వాడు నాకు ఫ్రెండ్ కాదు, వీడు నాకు ఫ్రెండ్ కాదు అనేటువంటి భావం లేదు. సో ఇది మనం ఉన్నత స్థితికి వెదగాలి, సాధనలో ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కడిని కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి. మన సాధనలో మనం ఉంటూ మనకు ఎదురుబడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్తూ వాళ్ళకు కూడా డైరెక్షన్ చేస్తూ, వాళ్ళకు కూడా సాధన క్రమాలు వాళ్ళకు కూడా చెప్తూ, మన జ్ఞానాన్ని వాళ్ళతో కూడా పంచుతూ ఉంటే ఈ విధంగానే ఈ జ్ఞానం అందరికీ పంచబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఆత్మ బంధువులందరికీ ఫస్ట్ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు చక్కటి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. అద్భుతంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుజాత గారికి, రజనీ గారికి, సీతాకుమారి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎంతో సంతోషం అండి. ఇప్పుడు మీరు ఓకే అంటే, టైం ఉందంటే ఒక చిన్న పాట పాడి వినిపించగలను. మీరు ఓకే అంటే చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మరి ముందుగా అసలు ఫ్రెండ్షిప్, మిత్రత్వం గురించి, మిత్రత్వం అనేది కేవలము మన బంధువులతోనే కాదు, మన చుట్టూ ఉండేటువంటి వృక్షాలతో మిత్రత్వం ఉండాలి, జంతువులతో ఉండాలి, మనము ఉపయోగించుకునే వస్తువుల పట్ల మిత్రత్వం ఉండాలి, పంచభూతాల పట్ల మిత్రత్వం ఉండాలి, ఋతువుల పట్ల మిత్రత్వం ఉండాలి. అలాగా ఒకటి అని కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దానితోనూ మిత్రత్వం ఉండాలని, అలాగే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవముతో మిత్రత్వం ఉండాలి మరి అని ఎంతో అద్భుతంగా మన మిత్రత్వం ప్రతి ఒక్క దానితోనూ ఎంతో అద్భుతంగా చెయ్యాలి అని, అలాగే మహానుభావులు అందరూ కూడా చేసింది అదే. మరి వాళ్ళందరూ కూడా అడవుల్లో కానీ అన్నిటి చోట్ల కూడా వాళ్ళు జంతువులతోనూ అన్నింటితో కూడా వాళ్ళు మిత్రత్వం చేసేవారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే ఉండగలిగేవారు అనేటువంటి ఒక చక్కటి జ్ఞానాన్ని అందించారు మహానుభావులందరూ. మరి కృష్ణుడు ఆయన మరి మన పత్రిజీ మన కళ్ళ ముందు చూసినటువంటి మహానుభావులు పత్రిజీ అయినా కూడా వీళ్ళందరూ కూడా తోనే
మరి ప్రేమతో కూడినటువంటి మిత్రత్వంతో ఉండాలి అని మరి ఎంతో అద్భుతంగా మా అందరికీ చక్కటి వివరణ ధారాళంగా అందించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి థ్యాంక్ యూ అండి. అలాగే మేడం మన కోసం చక్కగా ఒక చక్కటి పాటని కూడా మన కోసం పాడుతా ఉంటున్నారు. ప్లీజ్ మేడం. ఇది అన్నమాచార కీర్తనలు అండి. నాకు అన్నమాచార కీర్తనలే వచ్చు, నేను అదే పాడుతున్నాను. ఫ్రెండ్స్, మరి అన్నమాచార్య ఆ కీర్తనలో కూడా ఎంతో శక్తి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ చక్కటి అన్నమాచార్య కీర్తనలు వింటూ చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సమయాన్ని మనం వినియోగించుకుందాం. మేడం మనల్ని చక్కటి కీర్తనలతో ధ్యానంలోకి తీసుకువెళ్తారు. అందరం హాయిగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇష్టంగా కూర్చుందాం, ప్రేమతో కూర్చుందాం. ప్లీజ్ మేడం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. వనర ఫలముల్లన యోగికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేదది, తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేదది, తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరే, బంధులనగా వేరే. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. వేవేల విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ధన్యునికి. వేవేల విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుని చిత్తములోనున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది యావలేది ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది యావలేది ఇతని దాసునికి.
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలియకున్న బంధము తెలియకున్న బంధము. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.